హలో గాయ్స్, ఈరోజు మనం బీట్రూట్ దోశ తయారు చేయబోతున్నాం. ముందుగా బీట్రూట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో దోసపిండి తీసుకొని దాంట్లో కొంచెం బీట్రూట్ పేస్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఈ దోసపిండిలో కొంచెం బీట్రూట్ వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి గైస్, ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి ఇలా బాగా కలపాలి. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద దోశ పెనం పెట్టాలి. దోశ పెనం హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పిండిని తీసుకొని తర్వాత దాని మీద లైట్గా ఆయిల్ వేయాలి. చూడండి గాయ్స్, బీట్రూట్ దోశ రెడీ అయిపోయింది. మనం ఒక ప్లేట్లో వేసి ఇప్పుడు ఈ దోశలు వేసుకొని ఎంతో టేస్ట్ అయినా ఎంతో హెల్దీ అయినా బీట్రూట్ దోశ రెడీ అయిపోయింది. చాలామంది బీట్రూట్ తినాలంటే తినలేరు, కొంతమంది జ్యూస్ వేసుకుంటారు. నేను ఈరోజు ఆ బీట్రూట్ని ఇలా పేస్ట్లా చేసి దోశలో వేసుకొని తింటున్నాను. ఎంతో హెల్దీ అయిన బీట్రూట్ ఇలా అన్న వేసుకొని తినొచ్చు. ఇలా బీట్రూట్ దోశని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. అంటే బీట్రూట్ దోశ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.